అండి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేసుకునే దగ్గర జరిగే అవమానాల గురించి మాట్లాడతాను. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పిలిచేటప్పుడు వాళ్ళు ఇలా చూడకుండా పిలుస్తారు, బాగానే ఉంటుంది. పిలిచారు కదా అనేసి ఉన్నవాడు లేటుకి వెళ్ళినా లేనివాడు కొంచెం ముందుగా వెళ్తాడు. ఎందుకంటే వెళ్ళాలి, వాళ్ళకి ఏదైనా సాయం చేయాలనో లేకపోతే వాళ్ళకి మనం వెళ్ళి కనపడాలనో బేగ వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏముందంటే వాళ్ళకి వచ్చారా అంతే, అక్కడితో సరిపోద్ది. అదే ఉన్నవాడు లేట్గా వచ్చినా కానీ వాడు అక్కడ వస్తున్న అనుభూతుల్లోకి అమ్మ బాబోయ్, ఈ ఆడవాళ్ళు అంటే ఒంటి మీద చీరను తన్నుకుని ఊడ బీక్కుంటా పరిగెట్టుకుని వెళ్ళిపోతారు. వాళ్ళకి మర్యాదలు చేస్తారమ్మా, చైర్లు వేసేస్తారు, గబగబా డ్రింకులు పోసేస్తారు, గబగబా కూర్చోండి 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 అనేసి ఇంకా కూర్చుండే దాకా నోడు అమ్మ తీసి కూర్చోబెడతారు. కూర్చోబెడేసేసి వాళ్ళకి మర్యాదలు ఎంతటి మర్యాదలు చేస్తారంటే అంత మర్యాదలు చేస్తారు. అప్పుడు లేనివాడు ఉంటాడే, అప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది, ఒళ్ళు మండిపోయి కుతకుతలు ఆడిపోతుంటుంది. అలాగా పిలిచి అవమానాలు చేసి బదులు మొత్తానికి పిల్లడం మానండి. మీకు నచ్చిన వాళ్ళకి పిలుచుకోండి, పిలుచుకుని ఉన్న వాళ్ళకి పిలుచుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఏమైంది, ఎవరు బాధపడరు కదా. బోళ్ళు ఛార్జీలు పెట్టుకొని వాళ్ళు ఖర్చు పెట్టుకుని వాళ్ళు శ్రమపడి లేనోడు వచ్చి మరి అక్కడ మీ చేత అవమానం పడ్డం ఎందుకు? మీకు నచ్చారనుకో, వాళ్ళు ఎంత టోళ్ళన్నా కానీ వాళ్ళు ఎంత శాండాలంగా సంపాదించినా కానీ ఉన్నవాళ్ళు అనుకో కొంచెం బాగా సంపాదించుకొని ఉండాలి. ఉండి కొంత కారులో దిగారనుకో, ఇంక మీ మనసుకు నచ్చేసారనుకో, వాళ్ళకి మర్యాదల్లో ముంచేస్తారు. ముంచేసేసి వాళ్ళని కింద మీద పెట్టి రుద్దేసేసి వాళ్ళని పామేసుకుంటారు. అదే లేనివాడు వెళ్ళి పక్కన నుంచున్నా కానీ వాడు వసన వస్తాడరా, వీడు శుభ్రంగా తాళం చేసి వచ్చాడే లేదో అన్నట్టుగా పక్కకు జరిగిపోతుంటారు. అలాంటిదప్పుడు మీకు ఉన్నవాడు లేనివాడు అన్నప్పుడు వాళ్ళని పిల్లడం ఎందుకు, వాళ్ళకి అవమానాలు చేయడం ఎందుకు? పిల్లడం మానేయండి. మానేసి మీకు నచ్చిన వాళ్ళకి పెద్ద వాళ్ళకి పిలుచుకొని బాగా మర్యాదలు చేసుకొని వాళ్ళకే పెట్టుకోండి. లేనోడిని పిలిచి మరీ ఆడి మనసు బాధ పెట్టకండి, మీకు దండాలు ఎడతాం. తర్వాత మళ్ళీ ఏంటంటే అలాగా ఉన్నవాడు లేనివాడు అని చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత అవమానాలు చేశారనుకో, లేనివాడు ఏం చేయాలంటే మనల్ని చిన్న చూపు చూసినోడిని ఏం చేయాలంటే వెళ్ళి పికిల్దా తినేసేసి రూపాయి రాయించకుండా టాటా చెప్పేసి బాయ్ బాయ్ టాటా చెప్పేసి మరి వచ్చాయి. అర్థమైందా? అలా చెయ్యండి. అలా చేసినప్పుడు పిలిచి అవమానం చేసిన వాడికి బుద్ధి బాగా వస్తుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు బాగా పిలుతున్నారు ఫంక్షన్కని లేదా పెళ్ళికను పిలుతున్నారు. పిలిచిన తర్వాత ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు, ఆడవాళ్ళకంటే మెడ నిండా దిగేసుకుని రావాలి, పెద్ద అంచి చీర కట్టుకుని రావాలి. వచ్చి కొంచెం దిగదిగలాడుతా నిగనిగ మెరిసిపోతుండాలి. అలా మెరిసిపోయారు అనుకో, అప్పుడు అమ్మా వాళ్ళకి మర్యాదలు చీర నలగకుండా కూర్చోబెడతారు. వాళ్ళు లేనోళ్ళు వెళ్ళి మరి పొద్దున్న సాయంకాలం దాకా ఒంటి మీద ఉన్న చీర నలిగేదాకా ఆ పని చేసి ఈ పని చేసి సాయం చేసి చెందినా కానీ వాళ్ళకి విలువ ఉండదు, విలువే ఉండదు. అది అలా ఉంది. వెళ్ళనేరా, సరే మరి.